అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. జనరల్‌గా మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలొస్తే వాటన్నిటికి సమాధానం కాస్త బొట్టు పెట్టుకొని, కాషాయం రంగు బట్టలు కట్టుకొని, లేకపోతే పసుపు రంగు బట్టలు కట్టుకొని, తెల్ల రంగు బట్టలు కట్టుకొని, ఇలా ఉండే వాళ్ళ దగ్గర వెతుకుతాం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా జీవితానికి వాళ్ళకున్నటువంటి బ్రహ్మపదంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మంచి దారి చెప్తారని. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అలా వెళ్ళటం తప్పని గాదు. కానీ అలా ఉండేటటువంటి వాళ్ళు పరమాత్మ పదంలోనే ఉన్నారా లేదా కూడా గమనించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అదేంటంటే దీన్ని శంకరాచార్యుల వారి మాటలో చెప్తా. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢా ఉదర నిమిత్తం బహుకృత వేషః. జటిలో అంటే బోడిగుండు చేయించుకొని, బోడిగుండు చేయించుకున్నా, వెనక చిన్న సిక్క పెట్టుకున్నా, జుట్టంతా పెంచుకొని పెద్ద ముడి వేసుకున్నా, లేకపోతే ఇవంతా కాదని క్రాఫ్ట్గా స్టైల్గా క్రాఫ్ట్ దూకున్నా, ఇలా అన్నీ కూడా వీటితో పాటు ఇక్కడతో ఆగిపోలా. నేను వేసుకున్న క్రాఫు, నా ముడి, నా సిక ఇది కాదు. దీంతో పాటు తెల్ల బట్టలు కట్టుకొని పెద్ద అంచు, ఆ కాషాయం బట్టలు కట్టుకొని పెద్ద అంచు, పసుపు బట్టలు కట్టుకొని పెద్ద అంచు, మొహం మీద పెద్ద పెద్ద బొట్లు, ఇవన్నీ పెట్టుకొని ఇది నీ వైదిక ధర్మానికి దారి అని నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అవన్నీ కట్టుకుని నిన్ను చూడరు, నీలో ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని చూస్తారు. ఆ వైదిక ధర్మాన్ని చూస్తున్నటువంటి జనాల్ని మనం పశ్యన్ అపిచ న పశ్యతి మూఢ, ముందు వెనక ఆలోచించకుండా నీకు మాత్రమే పెడుతున్నటువంటి నమస్కారాలు, నీవు చేసినటువంటి మంచికి వస్తున్నటువంటి నమస్కారాలు, ఎదుటి వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి మంచికి నువ్వే కారణమని ఎన్నాళ్ళు అనుకుంటూ పోతావో, ఇలా వెనక ముందు ఆలోచించకుండా నీదే గొప్ప అని ఎన్నాళ్ళు బతుకుతావో ఓ మనిషి, ఇదంతా ఏంటో తెలుసా? ఉదర నిమిత్తం బహుకృత వేష. ఈ తత్వం అర్థం కాకుండా నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే అది నీ కడుపు నింపుకోవడానికి ఒక దారి అవుతుంది తప్ప ఇదే పరమార్థం అవ్వదు. అలా అవ్వాలి అంటే నువ్వు చేసే ధర్మం కోసం నువ్వు నిలబడు, నీ కట్టుబాటుతనం కోసం నువ్వు నిలబడు. ఎదుటి వాళ్ళకి జరిగిన మంచిలో పరమాత్మ ఇచ్చినటువంటి శక్తిగా భావించు. ఆయన నీకు ఇవ్వకపోతే నువ్వు వాళ్ళకి చెప్పడానికి ఏముంది? కాబట్టి నీ వల్ల జరిగిన మంచి, నీ కాషాయం వల్ల జరిగిన చాలా గొప్పతనం, ఇవన్నీ కూడా పరమాత్మ మనకిచ్చినటువంటి వాటిగా చూడకపోతే ఇది కడుపు నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది తప్ప ధర్మ మార్గం అవ్వదు. అర్థం చేసుకో మనిషి అని చెప్తూ, వీటిని అర్థం చేసుకోవడానికి నీకు డైరెక్ట్గా అర్థం కావట్లేదా? దారి ఉంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణి. ఇది నాకు చెప్పిన శ్లోకంగా నేను భావిస్తున్నాను. జనాల్లో ఎవరిని నేను మాట్లాడలేదు. ఇది నేను పెట్టుకున్న బొట్టుకి, నేను కట్టుకున్న బట్టకి, నేను వేసుకునే ఒక కాషన్ ఆర్డర్గా దీన్ని తీసుకుంటూ, ఇలా ఎవరన్నా ఉంటే దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.